ఫ్రెండ్స్, రేపు ఈవినింగ్ 8 to 9 మధ్యలో, అంటే సాయంత్రం 8 నుంచి 9 మధ్యలో ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో రిలీజ్ కాబోతుంది. మా ఎడిటర్ రాహుల్ రానందువలన కొంచెం వీడియో లేట్ అవుతుంది. కొంచెం భరించండి, వెయిట్ అండ్ సీ. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా చిన్నపిల్లలు లేదా 18 సంవత్సరాల లోపు వాళ్ళు మీ పక్కన ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే రేపు నేను మాట్లాడే మాటలకు చిన్నపిల్లలకు కొంచెం దూరంగా ఉండడమే మంచిది అనిపిస్తుంది నాకు. సో మీరు తప్పకుండా మీ పిల్లల్ని దూరంగా ఉంచి ఈ వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నేను మన లలిత్ కుమార్కి ఒక నామకరణ చేశాను. నామకరణ చేసే ముందు కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకొని ఆ పేర్లు పెడదామని ఆలోచించాను. కానీ ఆ పేర్లు ఏది పెట్టినా కూడా ఎవరో ఒకరు హర్ట్ అవుతున్నారు. ఉదాహరణకు డబ్బా సుబ్బారావు పెడదాం అనుకున్నా. డబ్బా సుబ్బారావు పెడితే సుబ్బారావు అనే పేరు ఉంటుంది కాబట్టి తను బాధపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇలా ఎక్కడ రీసెర్చ్ చేసినా కూడా ఏ పేరు నాకు దొరకలేదు. అయితే మా ఇంట్లో ఒక చిన్న కుక్క ఉంటుంది. దాని పేరు టోనీ. టోనీని పిలిచి నేను అడిగాను, లలిత్ కుమార్కు నేను నీ పేరు పెడదామనుకుంటున్నాను అన్నాను. అప్పుడు ఆ కుక్క నాతో అలిగి ఒక్కరోజు మొత్తం భోజనం చేయలేదు. తర్వాత దాన్ని పిలిచి నచ్చచెప్పి బుజ్జగించి, సరే నువ్వే సజెస్ట్ చేయి, ఏదన్నా పేరు మంచి సజెషన్ ఇవ్వు అని చెప్పాను. దానికి నా టోనీ అంది, సరే ఓ పని చేయి, నువ్వు ఏం పెట్టాలనుకుంటున్నావు అని అడిగింది. టోనీ అన్నాను. వద్దు, అది తీసే అంది. మరేం పెట్టాలి అంటే, కుక్క పెడదామనుకుంటున్నాను అన్నాను. కుక్క పెడతావా? అది కూడా వద్దు అంది. మరి ఏం పెట్టాలి అంటే, సరే కుక్క పెట్టుకో, దాని పక్కన ఒక పిచ్చి పెట్టు అంది. అంటే పూర్తిగా పేరు నామకరణ జరిగింది మన లలిత్ కుమార్కి, అది పిచ్చి కుక్క అని. ఇక నుంచి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే లలిత్ కుమార్ అన్నటువంటి వర్డ్ వాడకుండా పిచ్చి కుక్క అంటే మనకు లలిత్ కుమార్ గుర్తుకు రావాలి. అంతలా మీరు ఈ పిచ్చి కుక్క అనే పదాన్ని ప్రచారం చేస్తారని ఆశిస్తున్నాను. సరే, ఏది ఏమైనా మా టోనీ ఇచ్చినటువంటి ఈ సజెషన్ మేరకు పిచ్చి కుక్క అని ఫైనల్ చేశాను. దీన్ని కూడా మీరు స్వీకరిస్తారు అని నేను ఆశిస్తున్నాను. సో ఇక నుంచి మన మిత్రుడి పేరు లలిత్ కుమార్ కాదు, పిచ్చి కుక్క. రేపు తప్పకుండా 8 to 9 PM మధ్యలో మీ పిల్లల్ని దూరంగా ఉంచి ఈ వీడియో చూస్తారు అని ఆశిస్తున్నాను. మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాం. అంతవరకు జై హింద్.